సుందరాకాండ తాత్పర్యం 50వ సర్గ. మహాబాహువు లోక కంటకుడు అయిన రావణుడు తన ముందు నిలబడి ఉన్న గోరోచనపు కన్నులు గల హనుమంతుని తేరిపారు చూసి అగ్రహోదగ్రుడయ్యాడు. తేజోవిరాజమానుడై భాసిస్తున్న ఆ వానర శ్రేష్ఠుని పరికించిన రావణుని మనస్సులో ఏవో సంశయాలు తలెత్తగా అతడు ఇలా ఆలోచనలో పడ్డాడు. పూర్వం కైలాస పర్వతాన్ని నేను కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన సాక్షాత్తు ఆ నందీశ్వరుడై ఈ రూపంలో వచ్చాడా? కాకుంటే వానర రూపం దాల్చి వచ్చిన బాణాసురుడు ఇతడు. ఇలా ఆలోచించిన రావణుడు కుపితుడై కళ్ళు ఎర్రపారగా మంత్రి సత్తముడైన ప్రహస్తునితో గంభీరంగా, సమయోచితంగా, అర్థవంతంగా, క్లుప్తంగా ఇలా పలికాడు. ఈ దురాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు వచ్చాడో అడుగు. అశోకవనాన్ని ధ్వంసం చేసి రాక్షస స్త్రీలను భయపెట్టడంలో ఇతడి ఉద్దేశం ఏమిటో కూడా అడిగి తెలుసుకో. దుర్భేద్యమైన నా నగరంలోకి ఏ ప్రయోజనం ఆశించి వచ్చాడో, యుద్ధం చేసి బీభత్సపరచడంలో ఆంతర్యం ఏమిటో ఈ దుష్ట వానరుణ్ణి నిలదీసి అడుగు. రావణుని ఆదేశానుసారం ప్రహస్తుడు హనుమంతునితో ఇలా అన్నాడు. ఓ వానరుడా, కంగారు పడకు, భయపడకు. ఓ వానరుడా, నువ్వు దేవేంద్రుడు పంపగా ఈ లంకా నగరానికి వచ్చావా ఏమిటి? ఏది దాచకుండా నిర్భయంగా చెప్పు. నేనే నిర్భయంగా నిజం చెప్పు. నిన్ను బంధ విముక్తి చేసి విడుదల చేస్తా. గూఢచారుల మా నగరంలోకి రహస్యంగా ప్రవేశించావు. నిన్ను ఇక్కడికి పంపించింది కుబేరుడా? యమవరుణుల్లో ఎవరైనా పంపించారా? లేకపోతే మమ్మల్ని అదుపులోకి తెచ్చుకోవాలని ఆతృత పడుతున్నా సాక్షాత్తు ఆ విష్ణువే నిన్ను దూతగా పంపించాడా? నువ్వు రూపంలో మాత్రమే వానరుడవు. వానరులకు ససేమిరా ఇంతటి తేజస్సు ఉండడం అసంభవం. నువ్వు నిజం చెబితే తక్షణమే విడిచిపెడతాం, కానీ అబద్ధం చెబితే మాత్రం ప్రాణాలతో ఉండవు. ఒకవేళ ఎవరూ పంపకున్నా నువ్వంతటి నువ్వే వచ్చావా? అలా అయితే ఎందుకు వచ్చావు? ప్రహస్తుడు అడిగిన ప్రశ్నలు విన్న హనుమంతుడు తిన్నగా రావణునికి ఇలా జవాబిచ్చాడు. నేను దేవేంద్రుడి నుండి గాని యముని నుండి గాని వచ్చిన దూతను కాను. వరుణుడు పంపితే వచ్చిన వాణ్ణి కాను. నాకు కుబేరుడికి ఎటువంటి సంబంధము లేదు. నన్ను విష్ణువు కూడా పంపలేదు. నేను వానర రూపం దాల్చి వచ్చిన వాడిని కాదు. నేను వానరుడిగానే జన్మించిన వాడిని. ఈ లంకా నగరానికి రావాలనే వచ్చాను. రాక్షసేంద్రుని దర్శనం లభించడం అసాధ్యం కనుక నిన్ను కలవాలనే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే అశోకవనాన్ని ధ్వంసం చేశాను. నేను అలా చేస్తున్నప్పుడు పరాక్రమం